హాయ్ అండి, వెల్కమ్ టు వడ్డీ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈవినింగ్ రొటీన్ అండి. మనకి మేడ్ లేకపోయినా చాలా ఈజీగా ఎలా పనులు చేసుకోవాలో అన్నది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేను వెంట అంట్లు అన్నీ ఒకేసారి అయిపోతాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏమన్నా ఇచ్చి వాళ్ళని చదువుకోమని నేను ఇంకా కిచెన్లోకి వచ్చేస్తాను. ఇదిగోండి, కిచెన్లోకి వచ్చి వాళ్ళకి వచ్చిన వెంటనే నేను ఆమ్లెట్ వేసి ఈరోజు మిల్క్ ఇచ్చాను. మిల్క్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఇంకా నేను షింక్లో పెట్టుకుంటాను. తర్వాత ఇదిగోండి ఎక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఆమ్లెట్ వేస్తే సాల్ట్, కారం అవి తీస్తాం కదా, అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి మార్నింగ్ అయితే ఉప్పు కల్లుప్పు ఎండలో పెట్టాను. అది ఇంకా కొంచెం ఎండాలి, అందుకని ఇంకా అలాగే ఉంచి రేపు కూడా ఎండలో పెడదామని అలా ఉంచానండి. తర్వాత ఇదిగోండి స్కూల్ నుంచి తీసుకొస్తారు కదా బాస్కెట్స్, ఆ క్యారేజీలన్నీ షింక్లో పెట్టేసుకుంటున్నాను. 2 క్యారేజీలను అవన్నీ పట్టేసుకున్న తర్వాత ఇవ్వండి రైస్ పక్కన కడిగి పెట్టేసాను. ఆ తర్వాత పొటాటోస్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలా పీల్ ఆఫ్ చేసేసి మనం రైస్ పక్కన కడిగి పెట్టేసుకుని తర్వాత పొటాటోస్ మనం పీల్ ఆఫ్ చేసేసుకుని పొటాటోస్ కర్రీ కూడా వేసేస్తాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత అంట్లు ఉంటాయి కదండి, ఈవినింగ్ టీ తాగినవి, అలాగే భోజనం చేసిన కంచాలు, క్యారేజీలు అవి ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ షింక్లో పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇవి పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసేసుకున్నాను అనమాట. ఇవి వాటర్లో వేసేసుకోవాలండి కట్ చేసిన వెంటనే. అలా అయితే మనకి అడుగంటకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి నేను అంత పెద్దవి కాకుండా చిన్న సైజు పొటాటోస్ని కొంచెంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఆ తర్వాత కడాయి పెట్టేస్తాను. ఆవాలును జీలకర్ర వేసేసి కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇలా అయితే మనకి అడుగంటదు. ఇలాగ పచ్చెనపప్పు అవి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసానండి. అవి చిమ్మకుండా నేను ప్యాడ్ అడ్డు పెట్టాను అనమాట. ఇలాగా ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత కూడా మనకి అందులో పొడి కింద తయారైపోద్ది. మనకి కరివేపాకు తీసి పక్కన టక్కర్ లేకుండానే చక్కగా తినేయచ్చు. ఇటువంటి తర్వాత కట్ చేసి పెట్టుకుని వాటర్లోనే ఉంచాను. ఆ తర్వాత ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని కాసేపు మొత్తం ముక్కలకి అంతా పసుపు అన్నీ పట్టేలాగా తిప్పి కాసేపు అలా తిప్పుతూ ఉండాలి. ఒక 10 minutes వరకు తిప్పి ఆ తర్వాత మనం దీనిపైన మూతేసుకోవాలి. అప్పుడు కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన కాసేపు అలా మనం పక్కన పెట్టేసి ఇగో సామాన్లు ఉన్నాయి కదండి, క్యారేజీలు అవి ఓపెన్ చేసి చెత్త కవర్ పక్కన పెట్టుకుంటాను అనమాట. నేను ఒక పక్కన రైస్ ఇలా పెట్టేసుకున్నాను. తర్వాతలో కడిగేసుకుంటూ మనకి ఈజీగానే అయిపోతున్నాను. ఫస్ట్ నేను అంట్లు గ్లాసులన్నీ క్లీన్ చేసేస్తానండి. గ్లాసులు అయిపోయిన తర్వాత క్యారేజీలు అవి జిడ్డుగా ఉన్నాయన్నీ లాస్ట్లో కడుక్కుంటాను. ఫస్ట్ అయితే గ్లాసులు క్లీన్ చేసేస్తానండి. అలా అయితే మనకి నాన్ వెజ్ ఏమైనా ఉన్నా మనకి స్మెల్ అన్నది ఉండదు. అందుకే నేను ఫస్ట్ గ్లాసులు క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇదిగోండి వెజిటేబుల్స్ కట్ చేసిన ప్యాట్ ఉంది కదా, అది కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి క్యారేజీలు ఉన్నాయి కదా, అవి కూడా అలాగా కొన్ని అలాగా తోమేసి కడిగేస్తాను. అలా అయితే మనకి పని అన్నది ఈజీగా ఉంటుంది, మనకి అంత కష్టంగా ఉండదు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఎన్ని సామాన్లైనా కడిగేసుకోవచ్చు. చక్కగా అలా కడిగేసుకుని ఇలాగా మన పని మనిషి లేకుండానే మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఓ పక్కన రైస్ అయిపోతుంది, ఓ పక్కన కర్రీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి పొటాటోస్ని కూడా కదిపి వస్తుంది అనమాట. అప్పుడు నాకు ఒక్కసారిగా మొత్తం అంట్లు అయిపోతే వంట అయిపోద్ది.
అలా ఈజీగా చేసేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోద్ది. అంతేనండి. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత జిడ్డుగా ఉన్నాయన్నీ లాస్ట్లో కడుక్కుంటే మన సామాన్లన్నీ జిడ్డు అవ్వకుండా చక్కగా నీట్గా ఉంటాయన్నమాట. తర్వాత షింక్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటానండి వెంటనే, అలాగే ఉంచకుండా. మనకి వైపర్లు అవి ఉంటాయి కాబట్టి, బ్రష్ అవి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు షింక్ను కూడా నీట్గా ఉంచేసుకుంటాం అన్నమాట. ఇలా చెత్త కవర్ పక్కన పెట్టుకుని ఉన్నామంటే మనం షింక్లో ఏమన్నా ఉన్నా వెంటనే ఆ చెత్త కవర్లోకి వేసేసుకుని ఆ తర్వాత మనం డస్ట్బిన్లో పెట్టేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కడిగేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి. మనం ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకి అంతగా అనిపించదు. ఒక 2-3 సామాన్లు ఉన్నా నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు పిల్లలు వచ్చిన వెంటనే మిల్క్ ఆమ్లెట్లు వేయడం వల్ల కొంచెం సామాన్లు ఎక్కువైనాయి కానండి, ఎప్పటికప్పుడు ఈ యొక్క 2 ఉంటే 2, 3 ఉంటే 3 అలా క్లీన్ చేసేసుకోవడం వల్ల మనకి పెద్ద గంటలు తోమాము అన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. అదిగోండి మొత్తం తర్వాత షింక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పక్కన పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కొంచెం కారం చల్లుకుని మన స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెంగానే వేసాను కారం. వేసాక రెడీ అయిపోయింది పొటాటో ఫ్రై. కారం వేసి ఒక్క 5 మినిట్స్ ఉంచుకోవాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ ఏమైనా ఉన్నా మనకి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. అంతేనండి, మనకి చక్కగా ఇదిగోండి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే పక్కన రైస్ అన్నాను కదా, రైస్ అయిపోయింది, అలాగే పొటాటో ఫ్రై అయిపోయింది. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.